హాయ్ అండి, నా పేరు హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నవోదయ క్లాసులు జరుగుతున్నాయండి. ఆ క్లాసుల్లో భాగంగా నెంబర్ సిస్టంలో లెసన్ 5 ఇప్పుడు జరుగుతుందండి. ముందు జరిగినటువంటి 4 లెసన్స్ను కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి, చూడండి. ఈ వీడియో చివర మీకు హోంవర్క్ ఇస్తానండి. అవి చేసి ఆ సంస్థలన్నీ కూడా చేసి వాటి యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. నేను తప్పనిసరిగా మీకు రిప్లై ఇస్తానండి. మరి ఇప్పుడు టైప్స్ ఆఫ్ డివిజిబిలిటీ అంటే డివిజిబిలిటీ రూల్స్ చెప్తానండి. డివిజిబిలిటీ రూల్ బై 2. మరి 2 యొక్క భాజనీయతా సూత్రం డివిజిబిలిటీ రూల్ బై 2 ఏ విధంగా అంటే, ఇప్పుడు 2 టేబుల్స్లో ఏ నెంబర్స్ వస్తాయో ఒక్కసారి చెప్పండి. 2 వన్స్ ప్లేస్లో ఏమన్నాయో చూద్దాం. 2 ఉందండి. మరి వీటిలో చూడండి 4. నెక్స్ట్ అండి 6. నెక్స్ట్ అండి 8. అండ్ లాస్ట్గా చూసుకున్నట్లయితే ఏముందండి 0. ఇదేనండి డివిజిబిలిటీ రూల్ బై 2. వన్స్ ప్లేస్లో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఉంటే ఏ పెద్ద నెంబర్, ఎంత పెద్ద నెంబర్ ఉన్నా పర్వాలేదండి, ఈ నెంబరు 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా లేదా అని అడుగుతాడండి. అప్పుడు మనం చేయాల్సింది డివిజిబిలిటీ రూల్ 2 గుర్తు తెచ్చుకోవాలండి. సో వన్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంది అన్నది చూసుకోవాలి. ఏ నెంబర్ ఉందండి? 2 ఉంది. కాబట్టి 2 ఉంది కాబట్టి డివిజిబిలిటీ రూల్లో 2 ఉంది కాబట్టి వన్స్ ప్లేస్లో ఈ నెంబర్ ఈజీగా 2 టేబుల్తో డివిజిబుల్ అయిపోతుందండి. మరి ఈ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుందండి. వన్స్ ప్లేస్లో 3 ఉంది, అవుతుందండి? అవును, డివిజిబిలిటీ రూల్లో లేదు కాబట్టి. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ బై 3 చూద్దామండి. 3 యొక్క భాజనీయతా సూత్రం. ఇప్పుడు 3 టేబుల్లో ఏ నెంబర్లు వస్తాయో చెప్పండి. 3, 6, 36 ఇంకా వస్తాయండి. ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. 3 కదండి, ఇది 1 + 2 ఎంతండి? 3. ఇది చూద్దామండి. 2 + 1 3. మరి చూద్దామండి. 3 + 0 3 అండి. మరి ఇది చూద్దామండి. 6 కదా, మరలా 1 + 5 6 అండి. 2 + 4 6 అండి. మరలా 3 + 3 మరలా 6 వచ్చిందండి. ఇక్కడ చూద్దామండి 9. 1 + 8 9 అండి. 2 + 7 9 అండి. 3 + 6 9 అండి. ఈ 3, 6, 9 ఎలాగా 3 టేబుల్లో పోతున్నాయి కదండి. అంటే ఈ డివిజిబిలిటీ రూల్ బై 3 అంటే ఒక నెంబర్లోని అంకెల మొత్తాన్ని ఏం చేయాలండి? యాడ్ చేయాలి. ఒక నెంబర్లోని అంకెల మొత్తాన్ని, ఈ డిజిట్స్ అన్ని కూడా యాడ్ చేయాలండి. దీన్నే డిజిట్ రూట్ అంటామండి. ఈ డిజిట్ రూట్ని ఫైండ్ అవుట్ చేయాలండి ఫస్ట్. అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబరు 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా లేదా అని క్వశ్చన్ అడుగుతాడండి. అంటే మనం ఏం చేయాలండి? డిజిట్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇచ్చినటువంటి నెంబర్లో అన్ని డిజిట్స్ని కూడా యాడ్ చేసేయాలండి, ప్లస్ చేసేయాలంతే. 2 + 7 9, 9 + 6 15, 15 + 3 18. 18 అంటే ఎంతండి? 1 + 8 కదా. అంటే ఈ 9 3 టేబుల్లో పోతుంది కదండి. మరి కాబట్టి ఈ నెంబర్ పూర్తిగా 3తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు
డివిజిబిలిటీ రూల్ బై 10, 10 యొక్క భాజనీయత సూత్రం చూద్దామండి. 10 టేబుల్లో చూద్దాం ఏమేమి నెంబర్స్ వస్తున్నాయో. 10, 20, 30, 40 వీటన్నింటిలో కూడా వన్స్ ప్లేస్లో ఏముందండి? 0 ఉంది. సో వన్స్ ప్లేస్లో 0 ఉంటే చాలండి. ఆ నెంబర్ ఎంత పెద్ద నెంబర్ అవనియండి. ఇప్పుడు ఈ నెంబర్ ఉంది, ఈ ఎంత పెద్ద నెంబర్ కూడా 10 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే మనం ఏం చేయాలండి? వన్స్ ప్లేస్ని చెక్ చేసుకోవాలి. వన్స్ ప్లేస్లో 0 ఉందా లేదా చూసుకొని, ఇప్పుడు 0 ఉంది కాబట్టి 10 టేబుల్లో డివిజిబుల్ అయిపోతుంది. డివిజిబుల్ రూల్ బై 5 చూద్దామండి. 5 మరి 5 టేబుల్లో ఏమొస్తాయో ఒకసారి చూద్దామండి. 5, 10, 35, 40. మరి ఇప్పుడు మీరు చెప్పండి, వన్స్ ప్లేస్లో 0, 5 ఈ రెండింటిలో ఏదన్నా కూడా ఎంత పెద్ద నెంబర్ ఇచ్చుకున్నా ఉన్నాయండి, ఎంత పెద్ద నెంబర్ ఇచ్చుకున్నా వన్స్ ప్లస్ చెక్ చేసుకోవాలండి. 0 ఉంది, మరి 5 టేబుల్లో పోతుందా లేదండి? పోతుంది. ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ నెంబర్ 5 టేబుల్లో పోతుందా లేదా? వన్స్ ప్లేస్లో 5 ఉంది, ఈ నెంబర్ కూడా. డివిజిబుల్ రూల్ బై 9, 9 యొక్క భాజనీయత సూత్రం చేద్దామండి. మరి 9వ టేబుల్లో ఈ విధంగా 9వ టేబుల్ చూపిస్తున్నానండి. ఇది కూడా ఒక ట్రిక్ ఉంది, అందుకే నేను టేబుల్ వేస్తున్నాను. మీకు ఈజీగా 9 టేబుల్ ఏ విధంగా ఉంటుంది అన్నది సింపుల్గా చేసి చూపించడానికి. అంతేనండి, టేబుల్ 9 టేబుల్. మరి దీనిలో చూసినట్లయితే 0 కదా, 0 + 9 9. మరి 18 కదా వచ్చింది, 1 + 8 9. మరలా 2 + 7 9. మరలా 3 + 6 8 + 1 9. 9 + 0 చూసారండి. 9 యొక్క భాజనీయత సూత్రం కావాలంటే ఒక నెంబర్లోని అన్ని అంకెలను కూడా కలిపేస్తే 9 రావాలండి. 27 ఉంది, 2 + 7. ఒక నెంబర్లోని డిజిట్స్ని యాడ్ చేస్తే అంటే డిజిట్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిన నెంబర్ ఎంత రావాలండి? 9 రావాలి. అప్పుడు ఈ నెంబర్ ఏమవుతుంది? ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9 అవుతుందండి. 9తో డివిజిబుల్ చేయబడుతుంది. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ బై 4ని చూద్దామండి. 4 భాజనీయత సూత్రం. మరి దీనికి 4 భాజనీయత సూత్రం కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ అండి. ఏదైనా ఒక నెంబరు ఉన్నప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ కూడా 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలండి. వన్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ నెంబర్ని 4 టేబుల్లో పోతుందా లేదా అన్నది చూసుకుంటే చాలండి. మరి 36 అనేది 4 టేబుల్లో 9 టైమ్స్ పోతుంది కదా, కాబట్టి ఈ పూర్తి నెంబరు 4736 4736 ఈ పూర్తి నెంబరు కూడా 4 టేబుల్లో పోతుందండి. ఇదే 4 భాజనీయత సూత్రం. ఇప్పుడు 4000 ఉందండి. లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి, జీరోలు ఉన్నాయి. జీరోస్ ఉన్నా కూడా 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుందండి. జీరోస్ అండ్ లాస్ట్ 2 డిజిట్స్ ఈ రెండింటిని మనం బాగా చూసుకోవాలండి. డివిజిబిలిటీ రూల్ బై 8ని చూద్దామండి. 8ని చూసేటప్పుడు ఏదైనా ఒక నెంబరు లాస్ట్ 3 డిజిట్స్ని మనం చూసుకోవాలండి. ఇది 8 టేబుల్లో పోతుందా లేదా. లాస్ట్ 3 డిజిట్స్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్లో ఉన్నటువంటి ఈ 3 డిజిట్స్ ఉన్నటువంటి నెంబర్ అంటే 126.
ఈ నెంబరు 8 టేబుల్లో పోతుందా లేదా అన్నది చూసుకుంటే అది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయింది అనుకోండి, అప్పుడు పూర్తి ఈ నెంబర్ మొత్తం 67,126 ఈ నెంబర్ మొత్తం కూడా ఈ 8 టేబుల్లో డివిజిబుల్ అవుతుందని లెక్కండి. అదేవిధంగా జీరోస్ ఉన్నా కూడా డివిజిబుల్ అయిపోతుందండి.